Hi guys, this is Raghu and welcome back to my channel. 2026 సంవత్సరానికి గాను సంక్రాంతి సీజన్లో కొత్త సినిమాలతో థియేటర్స్లో సందడి వాతావరణం నెలకొంది. విడుదలైన ఆల్మోస్ట్ 1/2 డజన్కు పైగా సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్తో హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేస్తున్నాయి. అందులో మెయిన్గా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో రీసెంట్గా అంటే జనవరి 12న వరల్డ్ వైడ్ ఎన్నో అంచనాల మధ్య అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయి తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుండడం విశేషం. సో ఇక ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ది మోస్ట్ హైప్డ్ అండ్ డివోషనల్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అఖండ 2 కూడా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. ఓ ఆగు, ఏంది మాస్టారు, అఖండ 2 సంక్రాంతికి రిలీజ్ అవ్వడం ఏంటి? ఆ సినిమా డిసెంబర్ 12న ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, మళ్ళీ కొత్తగా ఏంటిది అనొచ్చు. కంగారు పడొద్దు. యాక్చువల్గా ఈ మాట ఎందుకన్నానంటే తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య వర్సెస్ చిరంజీవి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇరువురి సినిమాలు మొదలైన దగ్గర నుండి బిజినెస్ డీల్స్ కానీ, ఇటు ఓవర్సీస్లో జరిగే అడ్వాన్స్ బుకింగ్స్, రిలీజ్కి ముందు జరిగే ప్రీమియర్స్, డే 1 కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్స్, ఇలా ఒకటా రెండా ప్రతి దాంట్లోనూ కంపారిజనే. పోటీ ఏదైనా బాలయ్య వర్సెస్ చిరంజీవి అంటే ఆ మజాయే వేరు. సో ఇలా సినిమా రిలీజ్ తో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య ఫైట్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది కాబట్టే అలా అన్నా. సో ఇప్పుడు కూడా మనశంకర వరప్రసాద్ సినిమాకు సంబంధించి డే 1 కలెక్షన్స్ విషయంలో బాలయ్య అఖండ 2 మూవీ డే 1 కలెక్షన్స్ ని కంపేర్ చేసి ఎవరు పై చేయి సాధించారు అనే దానిపై సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ నడుస్తోంది. సో మరి ఈ రెండు సినిమాల బడ్జెట్ ఎంత, అసలు వరల్డ్ వైడ్ ఈ రెండు సినిమాలకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఇక డే 1 కలెక్షన్స్ లో ఏ మేరకు సాధించాయి, అందులో ఎవరు ఎవరిపై పైచేయి సాధించారు వంటి ఇంట్రెస్టింగ్ విశేషాలన్నింటినీ ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలిపే ప్రయత్నం అయితే చేస్తా. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలయ్య మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అఖండ 2 బాలయ్య కెరీర్ లోనే దాదాపుగా 200 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్ లో అఖండ పార్ట్ 1 కి మించి ఎస్పెషల్లీ నార్త్ ఆడియన్సే మెయిన్ టార్గెట్ గా ఇందులో అడిషనల్ గా సనాతన హిందూ ధర్మం కాన్సెప్ట్ తో తెరకెక్కించడంతో సినిమాపై పాన్ ఇండియన్ వైడ్ బీభత్సమైన అంచనాలు అయితే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లే టీజర్స్ అండ్ ట్రైలర్స్ అన్ని కూడా సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. అయితే సరిగ్గా రిలీజ్ టైం వచ్చేసరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా అయితే వాయిదా పడినప్పటికీ పట్టుబట్టి వారంలోనే ఫైనాన్షియల్ ఇష్యూస్ ని క్లియర్ చేసి డిసెంబర్ 12న పెద్ద ఎత్తున పాన్ ఇండియన్ ఆడియన్స్ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే సినిమాకు తొలి రోజు పాన్ ఇండియన్ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే రిలీజ్ కి కేవలం ఒక్క రోజు ముందే ప్రీమియర్స్ కి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లో అమ్ముడుపోవడం చూస్తే బాలయ్య సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ నెలకొందో అప్పుడే అర్థమైంది. చెప్పాలంటే ప్రీమియర్స్ రోజు ఫస్ట్ షో నుండే బాలయ్య మాస్ అండ్ యాక్షన్ కి పాన్ ఇండియన్ ఆడియన్స్ అంతా ఫుల్ ఫిదా అయిపోయారు. దాంతో కేవలం ప్రీమియర్స్ నుండే ఆల్మోస్ట్ 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించినట్లు సమాచారం. ఇక రిలీజ్ అయిన తొలి రోజు సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, డే 1 ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని మరో 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ అందుకోగా దాంతో మొత్తంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 80 కోట్ల రేంజ్ లో గ్రాస్, 32 కోట్లకు పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి సీనియర్ హీరోస్ లోనే కాకుండా అప్పటికే హిందీలో రిలీజ్ అయిన దురంధర్ మూవీ డే 1 రికార్డ్స్ ని సైతం బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేయడం విశేషమనే చెప్పాలి. అయితే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 200 కోట్ల రేంజ్ లో గ్రాస్, 110 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్
కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకొని మంచి లాభాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడం మరో విశేషమనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడంతో సినిమాపై అనౌన్స్మెంట్ నుండే బీభత్సమైన అంచనాలు అయితే నెలకొన్నాయి. సో అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను కూడా భారీ స్టార్ కాస్టింగ్ తో దాదాపుగా 250 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించడం అయితే జరిగింది. ఇక రిలీజ్ కి ముందు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ అండ్ ట్రైలర్స్ ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకోవడమే కాకుండా సినిమాపై ట్రేడ్ లో ఒక్కసారిగా విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా అనుకున్న టైంకే ఎన్నో అంచనాల మధ్య అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేస్తోంది. ఇందులో మెగాస్టార్ వింటేజ్ యాక్షన్ లుక్స్ కి తోడు అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కు థ్రిల్ పంచడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సంక్రాంతి వైబ్స్ తో థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. ఫలితంగా తొలి రోజు ఈ సినిమాకు ఓవర్సీస్ లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు బెంగళూరు లాంటి ఏరియాస్ లో జరిగిన ప్రీమియర్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్, ఇక డే 1 ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని దాదాపుగా 80 కోట్ల రేంజ్ లో గ్రాస్, 32 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్స్ తో మెగాస్టార్ ఇది వరకు నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాల తర్వాత హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించి సీనియర్ స్టార్ హీరోస్ లోనే కాదు తెలుగులో ఏకంగా పాన్ ఇండియన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి రీసెంట్ గా వచ్చిన రాజాసాబ్ మూవీ డే 1 కలెక్షన్స్ ని సైతం బీట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేయడం విశేషమనే చెప్పాలి. అయితే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 280 కోట్లకు పైగా గ్రాస్, 150 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా దాదాపుగా 5 రోజుల వ్యవధిలోనే 200 కోట్లకు పైగా హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ 80% రికవరీ సాధించినట్లు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం. ఇందుకు సంబంధించి అఫీషియల్ గా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. సో ఇలా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద దీని ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో 350 నుండి 500 కోట్ల రేంజ్ లో భారీ కలెక్షన్స్ ని సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతోందో. సో ఓవరాల్ గా అఖండ 2 వర్సెస్ మనశంకర వరప్రసాద్ రెండు కూడా డిఫరెంట్ జానర్స్ అయినప్పటికీ ఆడియన్స్ ఈ రెండింటిని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అంచనాలకు తగ్గట్లే డే 1 కలెక్షన్స్ లో ఇరువురి కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకొని ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేయడం విశేషమనే చెప్పాలి. సో ఇలా ఈ స్టార్ పిల్లర్స్ ఇద్దరు కూడా ఈసారి డే 1 కలెక్షన్స్ లో ఎవరికెవరు తగ్గకుండా సమానంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతుంది కాబట్టి లాంగ్ రన్ లో ఏమైనా డామినేట్ చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. సో దట్స్ ఆల్ గైస్, మనశంకర వరప్రసాద్ వర్సెస్ అఖండ 2 ఈ రెండు సినిమాల డే 1 కలెక్షన్స్ విషయంలో ఎవరిపై పై చేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.